ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. పనులు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం, రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సమీక్షం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా అంటే ఏమనుకుంటారా? గర్వం. డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా? అంటే ఏంటి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కట్టారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ. ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం కండెమ్ కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా ఏమేమి అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. అమరావతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే కొందికి తిరుపతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది. మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి. ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నో అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి.
మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది.